హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది గైస్. ఈ నోటిఫికేషన్లో మనకు 10th క్లాస్ రిలేటెడ్ జాబ్స్, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, పీజీ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. జాబ్లో చేరగానే 86,000 హైయెస్ట్ శాలరీ ఉంది. కొన్ని జాబ్స్కి వచ్చేసి మనకు 40,000, 50,000 ఇలా కూడా ఉంది అనమాట. సెలెక్ట్ అయితే కనుక మనకు తిరుపతిలో పోస్టింగ్ కొన్ని జాబ్స్కి ఉంది, హైదరాబాద్లో పోస్టింగ్ కొన్ని జాబ్స్కి ఉన్నాయి, ఇంకొన్ని జాబ్స్ వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్లో పోస్టింగ్ ఉందన్నమాట. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification now. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ నుంచి రిలీజ్ అయింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 16th October అనమాట. నిన్ననే రిలీజ్ అయింది అన్నమాట. నిన్న నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు 14th November వరకు అయితే టైం ఉందన్నమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇది నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రిలీజ్ అయిందన్నమాట. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నుంచి, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. సెలెక్ట్ అయితే మనకి తిరుపతిలో కూడా పోస్టింగ్ ఉంది, హైదరాబాద్ లో కూడా పోస్టింగ్ ఉంది. వాటన్నిటి గురించి క్లియర్ డిస్కస్ చేసుకుందాం. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఓకే, సో ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనం స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జాబ్స్ దాని క్వాలిఫికేషన్ సంబంధించి. సో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి స్టార్టింగ్ విత్ ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్ నుంచి మనకు 10th క్లాస్ రిలేటెడ్ జాబ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ముందుగా మనకు నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ అనే పోస్ట్ వచ్చేసి మనకు బేసిక్ పే 56,700 నుంచి 1,70,500 వరకు అయితే బేసిక్ పే ఉంది. సో మెషిన్ డిజైన్ అనే పొజిషన్ కి మనకు వేకెన్సీ ఉంది శ్రీహరికోటలో. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఈఆర్ ఎంటెక్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మెషిన్ డిజైన్ విత్ అగ్రిగేట్ 60% అని క్లియర్ గా మెన్షన్ చేశారు. లేదంటే క్వాలిఫికేషన్ ఆఫ్ బీఈ బీటెక్ ఉన్నా సరిపోతుంది. విత్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ 65% అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మినిమం ఆఫ్ 65% మార్క్స్ ఆర్ సిజిపి ఆఫ్ 6.84 ఉండాలని ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ 10 point scale in section B alone for candidates with AM, IE grade or IETE qualification అన్నమాట. ఓకే, సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే పొజిషన్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీని పొజిషన్ కూడా మనకు శ్రీహరికోటలోనే ఉంది. దీనికి కూడా కావాల్సిన క్వాలిఫికేషన్ ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి చూసుకోండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ విత్ 60% అగ్రిగేట్ ఉండాలా. గ్రేడింగ్ ఆఫ్ 6.5 and 10 point స్కేల్ విత్ ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ కంపల్సరీ ఉండాలి, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు. దాంతో పాటు మనకు పీజీ సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. అది పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కేటాయించడం జరిగింది బ్యాక్లాగ్ లో. టోటల్ గా మనకు 2 వేకెన్సీ 100 కేటగిరీలో శ్రీహరికోటలో పోస్టింగ్ ఉంటుంది. దీనికి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ అన్ అగ్రిగేట్ మినిమం మార్క్స్ 65% ఉండాలన్నమాట. అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆల్ సెమిస్టర్స్ అనమాట. సో మినిమం 65% మార్క్స్ సిజిపిఏ వచ్చేసి 6.84 ఆన్ 10 point స్కేల్ ఇన్ సెక్షన్ బి అలోన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అట్మాస్ఫియర్ సైన్స్ మెట్రాలజీకి మనకు 1 వేకెన్సీ ఉంది శ్రీహరికోటలో. దీనికి ఎంఎస్సీ ఇన్ అట్మాస్ఫియర్ సైన్స్ మెట్రాలజీ విత్ అగ్రిగేట్ వచ్చి 60% ఉండాలా. గ్రేడింగ్ పాయింట్ వచ్చి 6.5 అని 10 point స్కేల్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ దానికి ఎంఎస్సీ వచ్చేసి మ్యాండేటరీ క్వాలిఫికేషన్, దానికి ముందు ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ ఉండాలా. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్ ఉండాలన్నమాట. 65% మార్క్స్ రావాలన్నమాట. ఓకే, అనలిటికల్ కెమిస్ట్రీకి 1 వేకెన్సీ శ్రీహరికోటలో. దీనికి కూడా ఎంఎస్సీ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ ఉండాలా. 60% మార్క్స్ వచ్చి ఉండాలా. ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారు. 65% మార్క్స్ ఉండాలి అప్పుడు. ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ లో మనకు టోటల్ గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు ఇది కూడా త్రివనంతపురంలో వేకెన్సీస్ ఉన్నాయి. శ్రీహరికోటలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీఈ బీటెక్ ఉండాలా కెమికల్ ఇంజనీరింగ్ లో 65% మార్క్స్. అలాగే 10 point స్కేల్ మీద 6.84 ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. మినిమం 65% సిజిపిఏ 6.84 అనేది 10 point స్కేల్ సెక్షన్ బి అని చెప్తున్నారు గైస్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఇంజనీరింగ్ సంబంధించిన వేకెన్సీస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం మిగతా వేకెన్సీ చూసుకుందాం ఎలా ఉంది అసలు ఏంటనేది. కెమికల్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 7 సంబంధించి మనకు కెమికల్ ఇంజనీరింగ్ 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ ఐడెంటిఫైడ్ ఫర్ పీసీఆర్ యూనిట్ రసాయని అనే పొజిషన్ కి మనకు 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సరిపోతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలన్నమాట.
2 పొజిషన్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఇక్కడ వాళ్ళు కేటాయించడం జరిగింది. సో గైస్ ఇది పెద్ద నోటిఫికేషన్ కాబట్టి సో ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా చెప్తున్నాను. కొంచెం టైం పడుతుంది. క్లియర్‌గా చూడండి. ఓకే. మెకానికల్ ఇంజినీరింగ్ రసాయనకు సంబంధించి 1 వేకెన్సీ. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి మెకానికల్ ఇంజినీరింగ్‌లో. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మనకు టోటల్‌గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ ఉండాలా. కంప్యూటర్ సైన్స్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉండాలా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మనకు 2 వేకెన్సీస్. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 1 వేకెన్సీ రసాయనం. అలాగే మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలా రెండిటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఉంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పొజిషన్‌కి ఇక్కడ చూసుకున్నట్టయితే 44,000 బేసిక్ నుంచి మనకు 1,40,400 ఉంది. కెమిస్ట్రీకి 1 వేకెన్సీ ఉంది. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఉండాలా. కంప్యూటర్ సైన్స్‌కి 1 వేకెన్సీ. మనకు ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉంటే సరిపోతుంది. ఫోటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్, సినిమాటోగ్రఫీకి సంబంధించి వేకెన్సీ ఉంది 1 వేకెన్సీ. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ ఇలా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి మనకు 1 వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలన్నమాట. సో గైస్ ఎవరైనా మాస్టర్స్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ అనే పొజిషన్‌కి మనకు 1 వేకెన్సీ. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ. కోర్స్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 ఇయర్స్ అన్నమాట. సో రేడియోగ్రఫీ కోర్స్ 2 ఇయర్స్ ఉండాలన్నమాట మినిమం. సో టెక్నీషియన్ అనే పొజిషన్ కెమికల్స్ చూసుకుంటే మనకొచ్చేసి కేవలం మనకొచ్చేసి 10th క్లాస్‌తో పాటు ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ పర్టిక్యులర్ కింద మెన్షన్ చేసిన ఏదో ఒక ట్రేడ్‌లు ఉండాలా. ఎన్‌సీవీటీ సర్టిఫికేషన్ 6 వేకెన్సీస్. అటెండెంట్ ఆపరేటర్ గాని, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ గాని, మెకానిక్ కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్‌లో మీకు ట్రేడ్ సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది. కెమికల్ సంబంధించి టెక్నీషియన్ 7 వేకెన్సీస్. దీనికి కూడా సేమ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. 10th పాటు ఎన్‌సీవీటీ నుంచి ఫాలోయింగ్ ట్రేడ్స్ ఉండాలా. అటెండెంట్ ఆపరేటర్ గాని, కెమికల్ గాని, లాబొరేటరీ అసిస్టెంట్ గాని ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌లో మీకు సర్టిఫికేషన్ ఉండాలా. ఎలక్ట్రీషియన్‌కి 6 వేకెన్సీస్ సేమ్ క్వాలిఫికేషన్ అగైన్. అలాగే ఎలక్ట్రీషియన్ ఐడెంటిఫైడ్ బై పీసీఆర్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సేమ్ క్వాలిఫికేషన్. ఫిట్టర్‌కి కూడా 19 వేకెన్సీస్. దీనికి కూడా సేమ్ ఐటీఐ క్వాలిఫికేషన్ ప్లస్ ఎన్‌సీవీటీ సర్టిఫికేట్. అలాగే నెక్స్ట్ సివిల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ ఐటీఐ అన్నమాట. రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ద పంప్ ఆపరేటర్, ఫోటో డిజిటల్ ఫోటోగ్రఫీ, మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని సో వీటన్నిటికి మనకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డ్రాట్స్‌మెన్ అనే పొజిషన్‌కి సివిల్‌లో మన వేకెన్సీ 1 ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటీఐ ఉంటే సరిపోతుంది. డ్రాట్స్‌మెన్ షిప్‌లో అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కుక్ అనే పొజిషన్‌కి మనకు 10th క్లాస్ ఉండాలా. దాంతో పాటు మనకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలా. 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్‌మెన్ అనే పొజిషన్‌కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు ఫైర్‌మెన్ ఉద్యోగాలకు. సో దీనికి సంబంధించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది గైస్. ఓకే. లైట్ వెయిట్ డ్రైవర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. నర్స్‌కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో డ్రాట్స్‌మెన్ సివిల్‌కి సంబంధించి సికింద్రాబాద్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 1 వేకెన్సీ. వచ్చేసి మనకు ఐటీఐ ఉండాలా డ్రాట్స్‌మెన్‌లో. కంప్యూటర్ సైన్స్ టెక్నీషియన్‌కి సంబంధించి ఐటీఐ ఉండాలా. కమ్యూనికేషన్ టెక్నాలజీలో అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో క్వాలిఫికేషన్స్‌తో పాటు మనం ఏజ్ క్రైటీరియా చూసుకుందాం. ఇప్పుడు ఏజ్ ఎంత ఉండాలి ప్రతి ఒక్క పొజిషన్‌కి అనేది దాని గురించి కూడా మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇంజినీరింగ్ పొజిషన్ సంబంధించి మనకు నెట్ సాలరీ వచ్చేసి 86,955 రూపీస్ వస్తుంది. సైంటిస్ట్ ఇంజినీరింగ్‌కి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. పోస్ట్ కోడ్ 3 నుంచి 6 వరకు ఉన్న పోస్ట్ కోడ్స్‌కి వచ్చేసి మనకు 18 నుంచి 28 ఇయర్స్ మాత్రమే ఉండాలి. మనకు పోస్ట్ కోడ్ 7 to 16 వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్‌కి మనకు 69,595 సాలరీ వస్తుంది. 18 నుంచి 35 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా రేడియోగ్రాఫర్‌కి వచ్చేసి మనకు 18 నుంచి 35 ఇయర్స్ ఉండాలా. మనకు సాలరీ 39,500 ప్లస్ వస్తుంది. టెక్నీషియన్ డ్రాట్స్‌మెన్‌కి మనకు 33,635 వస్తుంది సాలరీ. 18 నుంచి 35 ఇయర్స్ మనకు ఏజ్ ఉంటే సరిపోతుంది. కుక్, ఫైర్‌మెన్‌కి సంబంధించి మనకు 18 నుంచి 35 ఇయర్స్ వచ్చేసి కుక్‌కి, 18 నుంచి 25 ఫైర్‌మెన్‌కి, 30,845 రూపీస్ అయితే కుక్‌కి, ఫైర్‌మెన్‌కి వస్తుంది ప్రతి నెల. సో నర్స్‌కి మనకు 69,595 సాలరీ. 18 నుంచి 35 ఇయర్స్ ఉండాలా. లైట్ వెహికల్ డ్రైవర్‌కి వచ్చేసి 30,845 18 నుంచి 35 ఇయర్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఓకే. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సెలక్షన్ క్రైటీరియా చూసుకుందాం. సో సెలక్షన్ క్రైటీరియా అంటే ముందు ఇంకొకటి ఏంటంటే ఫీజ్ చూసుకుంటే మనకు 750 రూపీస్ ఉంటుంది. సో 750 రూపీస్ వచ్చేసి మనకు రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అది కూడా ఎవరికి ఎస్సీ, ఎస్టీ అలాగే ఎగ్జామ్టెడ్ ఎవరైతే వాళ్ళందరికీ రిఫండ్ చేస్తారు. మిగతా వారికి అయితే ఫీజ్ అయితే 750 రూపీస్ కట్టాలి. 500 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు స్కాన్డ్ కాపీస్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకు థియరిటికల్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. బోత్ బ్రెడ్త్ అండ్ డెప్త్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి 1:5 రేషియోలో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సెలక్షన్ వచ్చేసి మనకు 50% షెల్ బి గివెన్ టు రిటన్ టెస్ట్ మార్క్స్ అన్నమాట. 50% వచ్చి ఇంటర్వ్యూ మార్క్స్ అన్నమాట. సో పార్ట్ ఏ ఉంటుంది.
పార్ట్ ఏకి సంబంధించి డ్యూరేషన్ వచ్చి 75 మినిట్స్ ఉంటుంది. అందులో పోస్ట్ కోడ్ 1 అండ్ 2కి, పోస్ట్ కోడ్ 3 అండ్ 6కి వచ్చేసి మనకు 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ వచ్చి పార్ట్ ఏకి ఉంటుంది. అలాగే మనకు పోస్ట్ కోడ్ 3, 6కి వచ్చేసి 80 మార్క్స్ ఉండడం జరుగుతుంది. రైట్ ఆన్సర్‌కి 1 మార్క్, రాంగ్ ఆన్సర్‌కి 1/3 మార్క్ అయితే డిడక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే 60 మార్క్స్, 80 మార్క్స్‌కి అన్నమాట. ఓకే. పార్ట్ బి వచ్చేసి మనకు ఈ పర్టిక్యులర్ కోడ్ స్కోర్ 1, 2కి అలాగే 3-6కి సంబంధించి చూసుకుంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 30 మినిట్స్ ఇస్తారు. 20 మార్క్స్‌కి ఈచ్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నమాట. ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 30 మినిట్స్ వచ్చేసి మనకి పార్ట్ సి ఉంటుంది. టోటల్ మార్క్స్ 20 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడైతే అప్లికేబుల్ లేవని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పాస్ క్రైటీరియా చూసుకుంటే మనకు వచ్చేసి 50% ఉండాలి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో 50% వచ్చి ఉండాలి. బట్ పర్సెంటేజ్ 60% ఉండాలా. 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఓకే. 2-5 పోస్ట్ కోడ్స్ కూడా 50% రావాలి ఏబీసీలో. బట్ మనకు 60% అగ్రిగేట్ ఉండాలండి. ఓకే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్, లైబ్రరీ అసిస్టెంట్ టెక్నీషియన్, బ్రాడ్స్మెన్కి వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 80 మార్క్స్‌కి అయితే 1.5 అవర్స్‌లో 80 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది స్కిల్ టెస్ట్. సో, ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 80, 1½ అవర్ ఉంటుంది మనకు. వచ్చేసి 1.3 మార్క్ అయితే డిడక్ట్ చేస్తాం అని చెప్తున్నారు. 0.33 మార్క్ ఇక్కడ. ఓకే. సో, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 32/80 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 24 వచ్చేసి రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి. మనకు 40 మార్క్స్ వచ్చి స్కిల్ టెస్ట్‌కి, 50 మార్క్స్ వచ్చేసి మనకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ స్కిల్ టెస్ట్‌లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, గైస్ ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. సో, మంచి ఆపర్చునిటీ మీ అందరి కోసం ఒక మంచి ఆపర్చునిటీ చేయడం జరిగింది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.